3 ఎకరాలను 8 ఎకరాలకు బయటికి తీయాలి. కబ్జాను కబ్జాను నివాసుల ఐక్యత నివాసుల ఐక్యత నివాసులకు వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు, వ్యతిరేకం కాదు, వర్గానికి వ్యతిరేకం కాదు, వర్గానికి వ్యతిరేకం కాదు. ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇక్కడ గోపాల్పూర్ ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కోరుతున్నారా, లేకపోతే ఏదైనా రాజకీయ పార్టీలకు మీరు మద్దతు ఇస్తూ ఇంకో రాజకీయ పార్టీని వ్యతిరేకిస్తున్నారా? ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో దాదాపు 80% పనులు బీఆర్ఎస్ హయాంలోనే రోడ్లు గానీ, అంతర్గత డ్రైనేజీలు గానీ, వీధి లైట్లు గానీ. నా పేరు భీమగని యాదగిరి గౌడ్, అమరావతి నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిని. నేను గత 35 సంవత్సరాల క్రితం ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నాము. ఈ 35 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇదే వరదలు. ప్రతిసారి కట్ట కొట్టుకపోవడము, ఇల్లు కొట్టుకొని పోవడము, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, ఆర్థిక నష్టము, చాలా నష్టాలు జరిగినాయి. ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా సార్లు మినిస్టర్లు కానీ నాయకులు మొరబెట్టుకున్నా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు నాయకులకు మొరబెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. వరదలు వచ్చినప్పుడు రావడము, అన్నం ప్యాకెట్లు ఇవ్వడము, మంచినీళ్ళ ప్యాకెట్లు ఇవ్వడము, చేయి తిప్పుకోవడం తప్ప ఇది శాశ్వత పరిష్కారం చేద్దామన్న ఆలోచన ఎవరికి రాలేదు, ఎవరు కూడా చేయలేరు కూడా. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యులు ఏఆర్ నాగరాజు గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని ఇంకా ముందు వరదలు రావద్దనే ఉద్దేశంతో మీటింగ్ వాళ్ళు నిర్మించి ఆ కట్ట వెడల్పు చేసేటువంటి ప్రోగ్రాంలు వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. కానీ కొందరు నాయకులు ఉద్దేశపూర్వకంగానే ఈ కట్ట నాపాలే, ఈ వరదలు ఇట్నే రావాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తాను, అక్కడికి వచ్చి సమాధులాగా దాన్ని వంక చూసుకొని అక్కడ వాళ్ళు అలజడి లేపి మా లోపల మాకు వైశల్యాలు లేపేందుకు వాళ్ళు ఉన్నారు. మనకు అభివృద్ధి కావాలి, మనం సమాధులకు వ్యతిరేకం కాదు. సమాధులు ఇంకా కట్టలకు కుంటలకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో తీసుకొని దానికి ఎంపీ నిధుల నుంచి కానీ, ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని దానికి ఒక గేటు పెట్టుకొని సమాధులన్నీ అల్లనే చేసుకొని ప్రతి సంవత్సరము మా దళిత సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో ప్రతి సంవత్సరం సమాధుల పండుగ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాము. ఇక్కడ సమాధులకు మేము వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధిని చేసుకోవాలి. అభివృద్ధి మాకు కాదు, మీకు కూడా అభివృద్ధి కదా. అభివృద్ధి పదంగా ముందుకు పోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. దశరథం సార్ గారండి, రమేష్ గారు గారి, మేమంతా కలిసి చెరువు పరిరక్షించాలి. భూగర్భ జలాలు తగ్గిపోతుంది, వరదలు వస్తే చాలా మంది నష్టపోతున్నారు అని మీకు అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఎన్నో ఎడ్యుకేషన్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ చేసినాం, మేము ధర్నాలు చేసినాము. మొన్న నవంబర్ 25 రోజున పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ధర్నా చేసి అక్కడ వరకు 1000 క్లాసుల వరకు పోయి ధర్నా చేసినాం. ఆ సంగతి మీకు అందరూ తెలుసు. మీరు మీడియా మిత్రులు చాలా పెద్దగా కవర్ చేశారు. ఏమనేది ఏంటంటే గత కొన్నేళ్లుగా గత ప్రభుత్వం 10-12 ఏళ్ళు ఏదైతే ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని మిగులు బడ్జెట్ ఈ రోజు ఎప్పుడైతే ఈ రోజు అనుకుంటున్నారో కొంతమంది నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు వ్యతిరేకంగా చేస్తున్నారు, సమాజంలో వ్యతిరేకంగా ఇస్తున్నారని అలా జరుగుతున్నాం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాం, 10 ఏళ్ల నుండి మరి ఆ బడ్జెట్ లేదా? ఈ రోజు దళితుల మీద ప్రేమ ఉంటే ఒక 2 ఎకరాలు 23 ఎకరాల 10 గుంటలు ఉన్న ఈ ఊర చెరువులు ఈ రోజు 8 ఎకరాలకు వచ్చింది. 8 ఎకరాలకు వచ్చి కనీసం 2 ఎకరాలు అక్కడ ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ రోజు 135 ఇళ్ళు అక్కడ కట్టారు. అక్కడ కనీసం ఒక 2 ఎకరాలు కేటాయించలేకపోయారా? దళితుల్లాగానే ఉండాలా? సమాధి అక్కడే రోడ్ల మీద ఉండాలా? ఎందుకు కేటాయించలేదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే సమాధులను అడ్డం పెట్టుకొని శివరాజకీయాలు తీసుకున్న నాయకులకు నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంతో మంది 70 కోట్ల నష్టం జరిగింది. ఆ రోజు నవంబర్ లో ముంతా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యి 32 సెంటీమీటర్స్ వర్షం కురిస్తే ఒక్కొక్కరు ఇళ్ళ మీద ఉంటే ఏ నాయకులు రాలే, కనీసం ఇప్పుడున్న సోకాల్ లీడర్స్ పరామర్శించలేదు. ఈ రోజు నేను కార్పొరేటర్ ప్రశ్నిస్తున్నాను, ఈ రోజు ఎవరు చేశారు అక్కడ? ఈ రోజు ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? చెరులో దళితులకు ఎందుకు కేటాయించలేదు? దళితులకు ఒక 2 ఎకరాలు కేటాయించలేకపోయాడా సునీల్ కుమార్ గారు?
ఇప్పుడు వైషమ్యాలు సృష్టించి ఈ రోజు ఏదైతే వడ్డేపల్లి నుంచి రిటర్నింగ్ వాళ్ళు కావాలంటున్నారు, ఈ రోజు గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే గారు క్లియర్ గా చెప్పాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి మాట్లాడుతున్నాను, దానికి కూడా నేను ట్రై చేస్తున్నాను అన్నాడు. ఎన్నో ఏళ్ల కింద ఉన్న వ్యవస్థ అట్లనే ఉండాలా, మనం ఇంకా వెనక్కి పోతున్నామా, ఎక్కడ ఉంటున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. మేము ఎవ్వలకు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. మేము కూడా మొన్న కలెక్టర్ గారు కలిసినప్పుడు సమాధుల కోసం స్పెషల్ గా ఒక 2 ఎకరాలు తీయండి అని మేము అడుగుతున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రజాప్రతినిధులకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఒక వర్గానికో లేకపోతే ఇంకో వర్గానికో మేము తొత్తుగా పుట్టలేం. మేము ప్రజల సమస్యల కోసం మేము ఇన్నేళ్ళు సెటిలర్స్ అంటున్నారు. ఈ రోజు సునీల్ సెటిలర్ కాదా? ఎక్కడి నుండి వచ్చారు సునీల్? ఈ రోజు గౌరవ ఆరు రమేష్ గారు వేరే దగ్గరికి రాలేదా? మేమంతా సిటీ ఎట్లా డెవలప్ అవుతుంది? సెటిలర్స్ తోటి డెవలప్ అవుతుంది. ఉన్న ఊర్లకు మేము వ్యతిరేకం కాదు, మేము అంతర్భాగం. గోపాల్పూర్ లో మేము అంతర్భాగం, కాలనీవాసులంతా అంతర్భాగం. మేము వాళ్ళందరి కాదు. ఆ మధ్యలో మాకే చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకోవాలనిపిస్తున్నారు. వాళ్ళ దాకా చిత్తశుద్ధి ఉంటే రిటైరింగ్ వాళ్ళు పూర్తి చేసి దళితులకు కంపల్సరీ మేము కూడా ముందు వరుసలో ఉంటాం. ప్రేమతో కలిపి బీసీ వర్గాలమే, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళ మాకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. బీఆర్ఎస్ నాయకులకు మేము అందరూ పూర్తిగా గారు చెప్పినాము, అందరికి చెప్పాము, అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము మిగతా నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు కూడా మాకు దయచేసి మీరు కొట్లాటలు చిచ్చులాటలు పెట్టకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అడగండి. మీరు ఇమ్మీడియట్ మీకు 2 ఎకరాలు మేము కేటాయించారు, మా వంతు కర్తవ్యంగా మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము మనం చేస్తున్నాం. కులాలకు రిలేషన్స్ కు ఈ రోజు లింక్ చేస్తున్నారు, దయచేసి తప్పు. ఈ రోజు ఎన్ని కాలనీలు చూడండి. ఈ రోజు విజయనగర్ కాలనీ, అమరావతి కాలనీ, తర్వాత టీవీ టవర్, ప్రగతి నగర్ కాలనీ, ఇవన్నీ సమయనగర్ కాలనీ ఈ రోజు ఇన్ని మునిగినాయి. ఇన్నిటి కోసం చేస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు చేయండి, మీకు మరి అభివృద్ధిని ఓర్చుకోలేకపోతున్నారా? ఒక 2.5 సంవత్సరాలకే ఒక రిటర్నింగ్ బాల్ వస్తుందని మీరు జీర్ణించుకోలేకపోతున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా సమస్య ఉంటే రండి, కూర్చో డిస్కషన్ చేసి మాట్లాడదాం మనం. అంతేగాని వాళ్ళు చుట్టాలు వీళ్ళకి రిలేషన్ కోసం చేస్తూ దయచేసి అట్టగట్టకండి. నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి ఉందాము, అందరం అభివృద్ధి కోసం పాటుపడదాం.